అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈవెంట్ చూస్తున్నారు కదా, క్యాలీఫ్లవర్ మొత్తం పురుగులు లేకుండా కడిగేసుకుని వేడి నీళ్ళలో పెట్టి బాగా ఎండబెట్టేసాను తడి లేకుండా. దీంతో ఏం చేస్తున్నానంటే ఆవకాయ చేస్తున్నాను. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసేమో. క్యాలీఫ్లవర్ ఆవకాయ చేస్తున్నాను. ఒక పావు కేజీ ముక్క తీసుకున్నాను. మొత్తం పురుగులు లేకుండా చూసి క్లీన్ చేసుకున్నాను. దీంట్లో సాల్ట్ ఈ గ్లాసులో తీసుకున్నాను, అంటే సుమారుగా 150 గ్రామ్స్ ఉంటుంది ఓ పావు కేజీ క్యాలీఫ్లవర్కి సాల్ట్. ఈ ముక్కలు చూశారు కదా, ముందుగా తడి లేకుండా చూసుకుని గిన్నెలో, కొంచెం వెడల్పాటి గిన్నెలో కలుపుకుందాము. ముందుగా సాల్ట్ వేస్తున్నాను. కారం కూడా ఇదే గ్లాస్తో 30 వంతు తీసుకున్నాను. కారం కూడా దీంట్లో వేసేసుకుందాము. ఆవపిండి కూడా 30 గ్లాస్ వేసేసుకుందాము. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది మామూలు మ్యాంగో పికిల్ ఆవకాయలాగా మనం బయటికి వెళ్ళి కొట్టించుకుని రావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే క్యాలీఫ్లవర్ శుభ్రంగా నీట్గా కడుక్కుని ఆరబెట్టుకుని తడి లేకుండా కలిపేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు. ఉప్పు కారం ఆవపిండి బాగా కలిసిపోయిన తర్వాత ముక్కలు వేసేద్దాము. వీటిని కూడా బాగా కలుపుకున్నాము. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంటే ఉంటుంది, ఒక 6 నెలల వరకు ఉండొచ్చు. మనం మంచిగా తడి లేకుండా చేసుకుంటే ఉంటుంది. మనం ఆవకాయకి వేసినట్టు మెంతులు అలాగే శనగలు ఏం అవసరం లేదు. శనగ నూనె వాడేస్తే, దానికైతే పప్పు నూనె వాడతాం. ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి మనం శనగ నూనె వాడుకోవచ్చు. నేను విజయ పల్లి ఆయిల్ వేస్తున్నానండి. కావాల్సినంత వరకు వేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కలుపుకొని చూసుకుని వేసుకోండి. ఆయిల్ ఇంకొంచెం పడుతుందండి, కలిపి చూశాను, ఇంకొంచెం పడుతుంది. మీకు సాల్టు కారం ఇంకొంచెం కావాల్సి వస్తే కనుక మీరు గ్లాస్తో ఫుల్గా వేసుకోవచ్చు. ఆవపిండి ఉప్పు కారము నాకైతే పూర్తిగా సరిపోయిందండి. నేను గుంటూరు కారాలు అలా కారం ఉండేవి వాడనండి. నేను ఒక్కొక్కసారి కొట్టిస్తాను మామూలు మిరపకాయలతో, లేకపోతే 3 మ్యాంగోస్, సాధారణంగా 3 మ్యాంగోస్ పచ్చళ్ళ కారం ఉంటుంది కదా, అది వాడతాం. అది చాలా బాగుంటుంది, ఎక్కువ కారం ఉండదు, రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఎమ్మి కాలీఫ్లవర్ ఆవకాయ తయారైపోయింది. వేడి వేడి నెలలో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.